ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంత్రి సుష్మా స్వరాజ్ గారు, అలానే మహారాష్ట్రలో ఓ మంత్రి రమణ్ సింగ్ గారు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా అవినీతిలో కూరుకొని పోయినారు ఆధారాలతో సహా. అలానే మధ్యప్రదేశ్లో చౌహాన్ గారు పదుల మందిని చంపడంలో వేల మంది భవిష్యత్తు అంధకారం కావడంలో యువకులది వాళ్ళ పాత్ర ఉంది. వీటి మీద నిలదీస్తే తెలుగుదేశం పార్టీ బరిదెగించి అవినీతి తప్పనలేదు, వాళ్ళు వ్యాపం తప్పనలేదు, కానీ నిన్నటి రోజు సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అది సరి అయినటువంటి నిర్ణయం అని హర్షాన్ని వ్యక్తం చేస్తారు తెలుగుదేశం పార్టీకు సంబంధించిన కేంద్ర మంత్రులు. దీన్ని బట్టి అర్థమవుతోంది వీరికి ప్రజలు అధికారం ఇచ్చింది కేవలం దోచుకోవడానికి లైసెన్స్గా వాడుకుంటా ఉన్నారని. మోడీ గారు అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత తన ప్రభుత్వ సంవత్సరీకం రోజు కూడా తెలిసే పదం వాడుతూ ఉన్నాను. సంవత్సరం పూర్తి అయిన సందర్భాన వారు చెప్పిన మాటలేమి, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని అందించేసినాం. మరుసటి రోజు ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి. కానీ నోరు మెదపడం లేదు, వీళ్ళ గురించి ఏం మాట్లాడటం లేదు. వెనక్కేసుకొని వస్తా ఉన్నారు, బరి తెగించినారు. బీజేపీ వాళ్ళు, వాళ్ళ మంత్రులు, ప్రధాని, వారితో ఒక్కటే నడుస్తున్నటువంటి టీడీపీ. ఇన్ని ఆరోపణలు వస్తే ఇంకా పార్లమెంటు ప్రారంభం కాకముందే బరి తెగించి మా మంత్రులు తప్పు చేయలేదు, మా ముఖ్యమంత్రి తప్పు చేయలేదు, మా స్మృతి ఇరానీ తప్పు చేయలేదు, ఆమె ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది నేరుగా ఇరుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళెవరు రాజీనామా చేసే సమస్య లేదు, ఎవరు తప్పు చేయలేదని సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడు అంటాడు, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ అంటాడు, మొత్తం బీజేపీ వాళ్ళు అంటారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. వారం రోజులైనా 10 రోజులైనా మీరు ఆ విధంగా ఆధారాలతో సహా నేరం చేసినారని రుజువైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళు ఏమి తప్పు చేయలేదు, రాజీనామా చేసే సమస్య లేదు అంటే ఇక చర్చకు అర్థమేముంది? గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, రుజువులు కూడా లేస్తుమా, కేవలం ఆరోపణలు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారా, వాళ్ళ రాజీనామా చేస్తేనే చర్చ పార్లమెంట్లో, లేకపోతే లేదు అని మీరు ఆపలేదు. ఆ రోజు యూపీఏ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి దానిగా ఆ మంత్రులను తప్పించలేదు. అంటే మీకు ఒక నీతి, ఈరోజు ఒక నీత, అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకమా? ఈనాడు ఆధారాలతో రుజువు చేసినటువంటి వాటిని కూడా మీరు బుకాయిస్తా ఉన్నారే. ఆధారాలు లేనివి కూడా, లేని సందర్భాల్లో కూడా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏలో మంత్రులను పక్కన పెట్టారే,
ఏం ఆనాటికి ఈనాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే సస్పెండ్ అయినారో దాన్ని మేము ఖండిస్తూ, చాలా తప్పు చేశారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకు